హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా హెల్దీ. ముందుగా ఇక్కడ నేను అరకప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఒక 2 సార్లు బాగా కడుక్కొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ కడాయిలో ఒక అరకప్పు పెసరపప్పు తీసుకొని దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా పెసరపప్పు వేగితే మనకి పాయసం అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా వేగిన తర్వాత ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇదే కడాయిలో వేసుకోవాలి పెసరపప్పుని. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక 3 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. ఈ పెసరపప్పుకి, అరకప్పు పెసరపప్పుకి ఒక 3 కప్పులు నీళ్ళు వేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. వేరొక గిన్నెలో 1.5 కప్పులు తురిమిన బెల్లం వేసుకోవాలి. ఈ 1.5 కప్పులు బెల్లం వేసుకుంటే మనకి స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో 1 కప్పు నీళ్లు వేసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి. పెసరపప్పు అనేది మనకి ఇక్కడ 80% ఉడికింది. ఇప్పుడు ఇందులో ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. సగ్గుబియ్యం పెసరపప్పు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికిన తర్వాత చూడండి, ఇలా చిక్కగా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో కరిగించుకున్న బెల్లం నీళ్ళని వేసుకోవాలి. వడకట్టుకొని ఇలా వడకట్టుకొని వేసుకొని బెల్లం నీళ్ళు ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ మరి చిక్కగా ఉండకూడదు, చిక్కగా ఉంటే బాగోదు. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు వేరొక పోపు గిన్నెలో ఒక 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని బాదం పప్పు, జీడిపప్పు, కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి, కిస్మిస్లు వేసి దోరగా ఇలా వేయించుకోవాలి. తర్వాత యాలక పొడి కొంచెం వేసుకొని 1 టీ స్పూన్ అంత యాలక పొడి వేసుకొని ఇలా వేయించుకున్న డ్రై నట్స్ వేసుకొని బాగా చక్కగా కలుపుకుంటే మనకి పాయసం అనేది రెడీ అయిపోతుంది. ఇలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి కన్సిస్టెన్సీ. లేదంటే ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని కాచి చల్లార్చిన చిక్కటి పాలు 1 కప్పు ఇలా వేసుకొని, పాలు అనేవి చల్లగా ఉండాలి. మనం ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని కాచి చల్లార్చిన చిక్కటి పాలుని వేసుకొని కలుపుకోవాలి. పాలు కూడా చల్లగా ఉండాలి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా పాలు వేసుకొని బాగా కలిపిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకుంటే మనకి సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ అయిపోతుంది. చాలా కమ్మగా ఉంటుంది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినచ్చు. చాలా హెల్దీ. స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తినచ్చు. పిల్లలకి ఇలా చేసి పెట్టినా చాలా మంచిది. ఇందులో పెసరపప్పు, సగ్గుబియ్యం, బెల్లం ఉంటుంది కదా, నట్స్ కూడా వేసాం. చాలా హెల్దీ. తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్లో ఇలా చేసి పిల్లలకి పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.